అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ యశ్వంత్, కన్సల్టెంట్, చీఫ్ డైటీషియన్ అండ్ ఫౌండర్ అండ్ ఎండీ ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ వావ్. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇంకోటి రోడ్ సైడ్న ఉండే స్ట్రీట్ ఫుడ్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. మనము ముఖ్యంగా చూసుకున్నట్టే ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువ వర్షాకాలం చూసుకున్నట్టయితే ఎక్కువ స్ట్రీట్ ఫుడ్కు మనం అలవాటు పడతాం. లైక్ మిర్చీలు కానీ, బోండా కానీ, లేదంటే టీ కానీ, కాఫీ కానీ, ఇట్లా అంటే వేడి పదార్థాలకు అలవాటు పడతాం. కానీ నేనేమంటున్నా అంటే తినండి, వద్దనను, కాకపోతే అవే ఆహారాలు ఇంట్లో తయారు చేసుకొని తినండి. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది, ఇంకోటి వాటర్ అనేది పడదు. ఇప్పుడు మనకు బయట స్ట్రీట్ ఫుడ్లో కూడా వాటర్ పడదు కదా సార్, మళ్ళీ వాళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు కదా అంటే తీసుకుంటారు, కాదు అనట్లేదు. కానీ బయటి ఫుడ్ ఏమవుతుంది అంటే కొందరికి బయటి ఫుడ్ లేదా బయటి ఆహారం తీసుకున్నప్పుడు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుంది ఎక్కువగా. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో జలుబు కానీ, లేదంటే జ్వరం కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇవి ఎక్కువ వస్తుంటాయి. ఎందుకోసం ఆ విధంగా వస్తున్నాయి అంటే వాళ్ళు బయట తీసుకునే ఆహారము వాళ్ళ బాడీ అనేది సపోర్ట్ చేయలేకపోతుంది. నథింగ్ బట్ వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది ప్రాపర్గా సపోర్ట్ చేయడం లేదు. మరి ఆ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేసుకోవాలంటే మనకు పౌష్టికాహారం అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ ఇవి ఉన్న ఆహారాలు తీసుకుంటే ఎప్పుడైతే తీసుకుంటామో మనం అంతే హెల్తీగా ఉంటాము. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చూస్తాము, మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ డైట్ అనేది ఇంపార్టెంట్. కానీ ఏ ఒక్కరు కూడా డైట్ 100% చేయరు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్లీస్ట్ 80% ఆఫ్ డైట్ అనేది అన్న కవర్ చేయాలి ప్రతిరోజులో. సో దట్ అప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, లైక్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ లైక్ ఆల్మండ్, బాదం, పీనట్, వాల్నట్స్, నట్స్ వల్ల కానీ, లేదంటే బాయిల్డ్ ఎగ్స్ కానీ, దేశీ చికెన్ కానీ, ఫిష్ కానీ, లేదంటే సోయా చంక్స్ కానీ, సోయాబీన్స్ కానీ, పన్నీర్ కానీ, ఇట్లా ఏవైతే ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ వచ్చే ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. అప్పుడు మీరు స్ట్రీట్ ఫుడ్ కాదు ఏ ఫుడ్ తీసుకున్నా మన ఆరోగ్యం అనేది సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో మన బాడీ అనేది ఏం ఆహారం తీసుకున్నా కూడా సపోర్ట్ చేయడం లేదు. ఎందుకోసం? అది ఇమ్యూనిటీ లో ఉంది. ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు మన బాడీ అయినా ఎక్కడి నుంచి అని సపోర్ట్ చేస్తుంది? సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ ఉన్నంత వరకు ఫైట్ చేస్తుంది. మన అదేది బ్యాక్టీరియా నుంచి కావచ్చు, ఫీవర్ నుంచి కావచ్చు, కోల్డ్ నుంచి కావచ్చు, ఏదాని నుంచైనా ఫైట్ చేస్తుంది. కానీ ఎంతవరకు ఫైట్ చేయాలో అంతవరకే ఫైట్ చేస్తుంది. తర్వాత ఏం చూపిస్తుంది? అది ప్రభావం చూపిస్తుంది. అది ఏ విధంగా అంటారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీవర్, కోల్డ్, కాఫ్, స్నీజ్, ఇట్లా అనేక రోగాల నుంచి మనకు బయటపడుతుంటుంది. ఇప్పుడు ఇంకోటి, ఈ వర్షాకాలంలో చాలామంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం పొల్యూషన్కి తిరుగుతుంటాం. ఆ పొల్యూషన్ తిరిగినప్పుడు ఆ పొల్యూషన్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోతుంటుంది, లంగ్స్లోకి వెళ్తుంటుంది. ఆ లంగ్స్ కూడా మనకు ఖరాబ్ కావద్దు, హెల్తీగా ఉండాలి అంటే మనం ఒకటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ప్రతిరోజు రాత్రి లేదా ఉదయం. సో దట్ అప్పుడు ఏమైందంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మన బాడీలో ఉన్న పొల్యూషన్ లేదా బ్యాక్టీరియా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనకు హెల్తీగా అనేది ఉండడం జరుగుతుంది, లంగ్స్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇంకోటి హార్ట్ రేట్ ఇవన్నీ పెరగడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో ఇంకోటి చూసుకున్నట్టయితే స్ట్రీట్ ఫుడ్స్ పరంగా ఎక్కువ వేడి పదార్థాలను తీసుకోవాలి. చల్లదనం బదులు వేడి పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం అట్లీస్ట్ దాని మీద ఏమన్నా బ్యాక్టీరియా లాగా ఏమన్నా ఉన్నా కూడా అంటే అవన్నీ చనిపోతాయి. అంటే బ్యాక్టీరియా అనేది ఉండదు. కానీ ఆయిల్స్ అనేది మంచిది కాదు. రిఫైన్డ్ ఆయిల్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఈ వర్షాకాలంలో. అందుకు నేనేమంటున్నా అంటే ఎంత వీలైతే అంత ఇంట్లో తయారు చేసుకొని ఆహారం తీసుకొనికే ట్రై చేయండి. అది మీరు బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, డిన్నర్ కావచ్చు. ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనం ఇంట్లో చేసుకుంటామో అప్పుడు మనం దాని ఆయిల్స్ని రీఫైన్డ్ ఆయిల్స్గా వాడము. ఎంతైతే మోతాదు కావాలో అంత మాత్రమే వాడుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల వాళ్ళకు కాఫ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంది, అనేక రకాల లైక్ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది ఈ వర్షాకాలంలో. అందుకు ఇలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవడం మ్యాండేటరీ అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ స్ట్రీట్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. ఎస్పెషల్లీ మన యూత్ కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు. ఎందుకనంటే వాళ్ళకి ఇంటి దగ్గర ఆహారం వండుకునే కూడా టైం లేనంత విధిగా ఉంది మన షెడ్యూల్స్. అంటే తప్పనట్లేదు, తినండి, కానీ ఇంట్లో తయారు చేసుకొని తినేకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి.
ఎందుకంటే మనము చూస్తుంటాం, మనం ఏదైనా వేడి పదార్థాన్ని న్యూస్ పేపర్ మీద పెట్టిందనుకోండి ఏమవుతుంది, న్యూస్ పేపర్ కూడా దానికే స్టిక్ అయ్యి వస్తుంటుంది. ఎగ్జాంపుల్ బోండా కానీ, వడ కానీ, ఇడ్లీ కానీ, ఇవి ఒకసారి వేడి పదార్థాల ఈ ఐటమ్స్ని ఒక్కసారి దాని మీద పెట్టి చూడండి న్యూస్ పేపర్ మీద, అప్పుడు ఏమవుతుందనే మీకే తెలుస్తుంది. ఎందుకంటే న్యూస్ పేపర్ కూడా ఒక కెమికల్. మీకు న్యూస్ పేపర్ తయారవుతుందంటే దానిలో కూడా ఏదో ఒక కెమికల్ ఉంటుంది. అది కూడా మన బాడీలోకి ఎంటర్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏదో ఒకటి లైక్ ఎక్కువ శాతం కాఫ్ లేదా కోల్డే వస్తుంది చాలామందికి. ఇంకా పూర్తి వీక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఇంకా ఎక్కువ స్నీజ్ కానీ ఇవన్నీ ఎక్కువ రావడం జరుగుతుంటుంది, ఇవన్నీ ఫీవర్ కానీ. ఇంకోటి ఇప్పుడు చిన్నపిల్లలకి ఎస్పెషల్గా బయటి ఆహారం బంద్ చేయండి కంప్లీట్గా. అది మీరు పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నూడిల్స్ కావచ్చు, మ్యాగీ కావచ్చు, గోబీ మంచు ఏమైనా కావచ్చు. చిన్న పిల్లలు ఇప్పుడు ఎంత పౌష్టికాహారాన్ని తీసుకుంటే అంత మంచిది. ఎందుకు అనంటే చిన్నపిల్లలకు మనం ఇప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళు పెద్ద వరకు వాళ్ళకు ఆహారం మీద ఒక జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది. లేదనుకోండి వాళ్ళకి ఏం తింటున్నాము వాళ్ళకు కూడా తెలియట్లేదు. మమ్మీ తినిపిస్తుంది తింటున్నాం, కానీ దానివల్ల ప్రయోజనాలు ఏందనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇంకోటి మనం చూస్తుంటాం, పిల్లలు ఇప్పుడు బయట ఐస్ క్రీమ్ అడిగితే కానీ, చాక్లెట్ అడిగితే కానీ, లేదంటే ఇప్పుడు చాలామంది చూస్తుంటారు అవి అడిగితే ఇస్తుంటారు కానీ, నూడిల్స్ కానీ. మీరు ఉత్తప్పుడు అని నేను వద్దన్నాను. ఈ వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ కాదు మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే కాఫ్ కానీ, స్నీజ్ కానీ, లేదంటే ఏమైనా కావచ్చు డిసీజు, ఒక్కరికి ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుంది. దాని బదులు అందరు ఆహారంగా తీసుకొని అందరం హెల్తీగా ఉంటే బాగుంటుందా, లేదా అందరికీ స్ప్రెడ్ చేస్తూ అన్హెల్తీగా ఉంటే బాగుంటుంది ఈ వర్షాకాలంలో అనేది మీరే చూసుకోవాలని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.